హలో స్టూడెంట్స్, హాలో ఆల్కేన్స్లో ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం ఆల్కైల్ హ్యాలైడ్స్లో. ప్రాపర్టీస్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్లో కూడా ఐ సెడ్ SN1 SN2 అని చెప్తూ ఉన్నాను కదా, ఆల్కీన్స్లో కూడా అది చెప్తాము. ఈ SN1 SN2 SNI SNCB ఇవి ఉన్నాయి. అసలు ముందు ఇవేంటి తెలుసుకుందాం. అట్లానే E1 E2 కూడా ఉన్నాయి. ఎలిమినేషన్ E1 E2 అంటే ఎలిమినేషన్ 1 ఎలిమినేషన్ 2 అది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇన్ దిస్ వీడియో I want to explain about SN1. What is SN1 mechanism? అంటే రియాక్షన్ జరిగేటప్పుడు న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయ్యేటప్పుడు దట్ మే టేక్ ఎయిదర్ SN1 path or SN2. That means SN1 mechanism through SN1 mechanism or through SN2 mechanism, or sometimes SNI, and in few cases SNCB also possible. ఏంటి SN1 అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఈ SN1 అంటే ఏంటో చూద్దాం. 1 మీన్స్ యూనిమాలిక్యులర్ ఆర్ మోనోమాలిక్యులర్, మాలిక్యులారిటీ 1 అని అర్థం. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ ద మీనింగ్. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లేదా సబ్స్టిట్యూషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్ యూనిమాలిక్యులర్. ఇట్లా చెప్తే ఈజీ. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అట్లా మనం తీసుకోవచ్చు. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. నౌ ఈ మెకానిజం తీసుకునే రియాక్షన్స్ ఏంటి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లోనే SN2 కూడా ఉంది కదా, SNI కూడా ఉంది. SN1 ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో మనం SN1 సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి అంటే, ఇఫ్ ద సబ్స్ట్రేట్ అంటే రియాక్టెంట్, ఇఫ్ ద సబ్స్ట్రేట్ can form stable carbocation, then that kind of substrates gives SN1 mechanism. సార్ మాకు ఒక రియాక్షన్ ఇస్తే అది SN1 SN2 ఎట్లా చెప్పాలి సార్ అంటే, బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. If a reaction takes place in 2 or more steps and the rate depends on only alkyl halide but not nucleophile, then that is called SN1. SN1 లో ఏంటంటే రేట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆల్కైల్ హాలైడ్ కాన్సన్ట్రేషన్ బట్ నాట్ న్యూక్లియోఫైల్. లేదంటే రేట్ ఇట్లా రాసుకోవచ్చు, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ ఆల్కైల్ హాలైడ్ ఆర్ సబ్స్ట్రేట్. మనం దేనైతే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చేయాలో ఆ సబ్స్ట్రేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. దాని కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తేనే రేట్ చేంజ్ అవుతుంది, న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. మనం SN1 అని చెప్పాలి అంటే ఒకటి, రేట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఆల్కైల్ హాలైడ్. ద సెకండ్ వన్ ఈజ్ 2 స్టెప్ రియాక్షన్. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి, 2 స్టెప్స్ రియాక్షన్. అండ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ 1. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ 1. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందిగా 1 అని. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ 1 అంటే మాలిక్యులారిటీ కూడా 1. ఎలా చెప్పారు సార్ ఇది మాలిక్యులారిటీ 1 అని? సబ్స్టిట్యూట్ చేయాలంటే న్యూక్లియోఫైల్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్, నో? ఎస్, బట్ ఇక్కడ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని ఒకటి ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ. అండ్ ఆర్డర్ ఆల్సో we find with the help of RDS అన్నమాట. ఓకే,
సో రేట్ అనేది ఆర్డిఎస్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక సబ్స్ట్రేట్ తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ CH3 CH3 టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకుంటాను, లేదా అయోడైడ్, టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఇఫ్ యూ టేక్ అయోడైడ్ ఇంకా ఈజీగా జరుగుతుంది, బికాజ్ ఈజీలీ లివింగ్ గ్రూప్ అది. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ H2O, before involving H2O in the first step, it easily forms carbocation, that is CH3 plus Br minus. ఇది ఆర్డిఎస్ అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్, ఆర్ యూ కెన్ సే స్లో స్టెప్. ఇది జరిగేది స్లోగా జరుగుద్ది. వన్స్ ఇది జరిగింది అంటే ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఇట్లా రాసుకుందాం. కొంచెం ఇట్లా రాద్దాం. ట్రైగోనల్ ప్లేనార్గా రాస్తున్నాను. ఓకే, నౌ H2O ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం రాసే రియాక్షన్ ఏంటి అంటే ఇక్కడ ఓవరాల్ రియాక్షన్ చెప్తున్నా మీకు. CH3 Brని వాటర్తోని రియాక్షన్ జరిపిస్తే నాకు CH3OH ప్లస్ Br మైనస్ ఆర్ HBr, యూ కెన్ రైట్ HBr వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు ఈ రియాక్షన్ని నేను మెకానిజం రాస్తున్నా. ఇది ఇప్పుడు SN1 SN2 న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయింది, OH మైనస్ సబ్స్టిట్యూట్ అయింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ Br. బట్ ఏ మెకానిజంలో వెళ్ళింది? SN1 మెకానిజంలో వెళ్ళిందా, SN2 మెకానిజంలో వెళ్ళింది? ఎందులో వెళ్తే సార్ ప్రోడక్ట్ వచ్చింది కదా అంటే, సో కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు మనకి ఆ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. అది కూడా చెప్తాను మీకు. అంటే ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అనుకో, ఇక్కడ వచ్చే స్ట్రక్చర్ సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా అనేది SN1 SN2 మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు కార్బోక్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందో అలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఓన్లీ ఇన్వాల్వ్స్ ఇన్ SN1 మెకానిజం. SN1 మెకానిజంలో ఇన్వాల్వ్ అవ్వాలంటే, SN1 మెకానిజంలో రియాక్షన్ జరగాలి అంటే అక్కడ స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఫామ్ అయ్యే సబ్స్ట్రేట్ ఉండాలి, అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఉండాలి. ఈ ఆల్కైల్ హ్యాలైడ్లో హ్యాలైడ్ బయటికి వెళ్ళిపోతే కార్బోక్యాటయాన్ ఫామ్ అయ్యి అది స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఫామ్ చేసుకోగలిగితే SN1లోకి వెళ్తుంది. ఒకవేళ స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఫామ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అది SN2లోకి వెళ్ళిపోతుంది. ఇది పాసిబుల్ అవుతుందా? SN1 పాసిబుల్ అవ్వదా? ఇంకొక దారి ఎత్తుక్కుంటుంది. ఈ దారిలో వెళ్ళగలుగుతుందా లేదా? వెళ్ళలేకపోతే వేరే దారిలో వెళ్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ H2Oలో లోన్ పెయిర్ ఉంటుంది కదా, అంటే మెకానిజం చెప్తున్నా. ఇది ఇక్కడ దీనికి సెకండ్ స్టెప్లో అటాచ్ అవుతుంది. అటాచ్ అయినప్పుడు CH3 ఆఫ్ కోర్స్ OH2 ప్లస్ వస్తుంది, తర్వాత H ప్లస్ బయటికి వెళ్ళిపోతుంది. యూ విల్ గెట్ దిస్ వన్. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి అటాచ్ అవుతుందా, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుందా అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ప్లేనార్, ప్లేన్కి పైనుంచి అయినా రావచ్చు, కింద నుంచి అయినా రావచ్చు. OH ఫ్రీ ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ పాజిటివ్, దీనికి ఏ వైపు నుంచైనా అటాచ్ అవ్వచ్చు. ఈ వైపు నుంచి అటాచ్ అయిందనుకో నీకు ఇట్లా వస్తుంది. ఇన్ కేస్ బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ అయిందనుకో ఈ CH3 ఇటు OH ఇటు రాస్తాం అనమాట. అంటే ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. Br ఏ సైడ్ ఉందో అదే సైడ్, Br ఏ పక్కన ఉందో అంటే ఏ డైరెక్షన్లో అటాచ్ అయిందో, ఇఫ్ ద సేమ్ డైరెక్షన్ OH ఈజ్ ప్రజెంట్, దెన్ వీ కెన్ సే ద స్ట్రక్చర్ ఈజ్ రిటైన్డ్. అంటే రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ టేకెన్ ప్లేస్ అంటారు. రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ టేకెన్ ప్లేస్ అంటే ఏంటి సార్? సేమ్ స్ట్రక్చర్ రావడం. అంటే ఇక్కడ నువ్వు
ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది ఆ తేడా, ఇప్పుడైతే తెలియదు. సేమ్ గ్రూప్స్ ఉన్నప్పుడు నీకు అర్థం కాదు అది. సో ఇట్లా ఇటు అటాచ్ అయినా ఇటు అటాచ్ అయినా నీకు వచ్చేది ఒకటే, డిఫరెన్స్ నీకేం అర్థం కాదు. ఆ డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ కైరాల్ కార్బన్ తీసుకున్నప్పుడు, అంటే ఈ 3 గ్రూప్స్ డిఫరెంట్ అయినప్పుడు నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఏం డిఫరెన్స్ తెలియదు. సో ఇటు నుంచి అటాచ్ అయితే స్ట్రక్చర్ రిటెన్షన్ టేక్స్ ప్లేస్, బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ అయితే ఇన్వర్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ టేక్స్ ప్లేస్. SN2లో ఓన్లీ ఇన్వర్షనే వస్తుంది, ఇక్కడ రిటెన్షన్ వస్తుంది, ఇన్వర్షన్ వస్తుంది. అంటే ముందు నుంచి వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతుంది. రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈజ్ పాసిబుల్, ఇన్వర్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఇది ఏంటంటే ఇక్కడ స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఎవరికైతే ఫామ్ అవుతుందో దానికి SN1 మెకానిజం ఉంటుంది. దీని పాత్ర ఏమి లేదు ఇక్కడ. రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో అసలు H2O ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే H2Oనే తీసుకోవాలా సార్ అంటే నో, ఎనీ న్యూక్లియోఫైల్. జనరల్గా ఏంటంటే ఇక్కడ వీక్ న్యూక్లియోఫైల్ అయినా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయినా దీనికి సంబంధం లేదు, న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవ్వట్లే రేట్ అనేది. అదే SN2 తీసుకున్నాం అనుకో ఆల్కైల్ హ్యాలైడ్ మీద డిపెండ్ అవుద్ది, న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ అండ్ స్ట్రెంత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియోఫైల్ స్ట్రెంత్ మీద కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు. అట్లా డిపెండ్ అవ్వలేదంటే దట్ ఈజ్ SN1 అని అర్థం. ఓకే రైట్. ఆప్టికల్లీ యాక్టివ్ అంటే కైరాల్ కాంపౌండ్ ఏమైనా తీసుకుంటే అప్పుడు ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎలాంటిది తీసుకోవాలి సార్ అంటే వీక్ న్యూక్లియోఫైల్ యూ కెన్ టేక్, మోడరేట్ న్యూక్లియోఫైల్ యూ కెన్ టేక్. బట్ ఫేవర్ అవ్వాలంటే బాగా జరగాలి అంటే SN1 పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ తీసుకోవాలి. సాల్వెంట్ కూడా ఎఫెక్టివ్ ఉంటుంది. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్లో అయితే బాగా జరుగుతుంది. ఇక్కడ H2O ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ సాల్వెంట్. అయితే నువ్వు H2O కాకుండా వేరేది తీసుకున్నప్పుడు ఏదైనా పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్లో తీసుకోవాలి. అంటే ఇక్కడ నువ్వు H2O కానీ CH3OH కానీ C2H5OH కానీ HCOOH కానీ ఇలాంటివి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ అంటారు, లేదా పోలార్ ప్రోటిక్ కాంపౌండ్స్ అంటారు. ఇవి ఉన్నప్పుడు మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుందన్నమాట SN1 జరగడానికి. సో SN1 జరగడానికి ముందు కార్బోక్యాటయాన్ ఫామ్, స్టేబుల్ కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుందా లేదా అదొకటి చూడాలి. తర్వాత న్యూక్లియోఫైల్ మీద ఎట్లాగ డిపెండ్ అవ్వదు కాబట్టి అది మెయిన్గా చూడాలి. తర్వాత అది ఉన్నప్పుడు బాగా జరగడానికి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ యూజ్ చేస్తేను SN1కి ఫేవర్ అవుతుంది. ఈ టెర్షరీ ఉన్నప్పుడు ఎంత జరుగుతుందంటే ప్రైమరీ ఉన్నప్పుడు SN1కి ఎంత పాసిబిలిటీ ఉందో, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే CH3CH2Br ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఉన్నప్పుడు ఎంత పాసిబిలిటీ ఉంటుందో జరగడానికి, దానికంటే నియర్లీ ఒక 12 lakhs టైమ్స్ ఎక్కువ జరుగుతుంది ఫాస్ట్గా. 12 lakhs టైమ్స్ ఫాస్ట్గా జరుగుతుంది. మరి సెకండరీ ఉంటే సార్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉంటే ఒక 11 to 12 టైమ్స్ ఎక్కువ జరుగుతుంది. ప్రైమరీ ఉన్నప్పుడు అసలు జరగనట్లు అనమాట. టెర్షరీ ఉన్నప్పుడు ఎన్ని రెట్లు జరుగుతుందో దానికంటే 12 lakhs టైమ్స్ తక్కువ జరుగుతుంది ప్రైమరీ ఉన్నప్పుడు. అంటే ప్రైమరీ ఉన్నప్పుడు 1 అనుకుంటే మనం జరిగే రేట్, టెర్షరీ ఉన్నప్పుడు 12 lakhs టైమ్స్ జరుగుద్ది, సెకండరీ ఉంటే 11 టైమ్స్ జరుగుద్ది అనమాట. అంటే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో 99.9% నీకు అండర్ నార్మల్ కండిషన్స్ సబ్స్టిట్యూషన్ జరిగితే అది SN1 జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను స్టీరియో కెమిస్ట్రీ పరంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టీరియో కెమిస్ట్రీ పరంగా దాని తర్వాత ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది దాని రేట్ అనేది మళ్ళా చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ఒకటి తీసుకుంటాను ఇక్కడ. సో ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. CH3C2H5 ఇక్కడ ఫినైల్ తీసుకున్నాం. ఇప్పుడు 3 డిఫరెంట్ గ్రూప్స్, ఇక్కడ X లేదా I తీసుకుందాం, యువర్ విష్.
ఇది ఇప్పుడు కైరాల్ కార్బన్ అంటే ఆప్టికల్లీ యాక్టివ్ అంటే ఇదర్ డి కానీ ఎల్ కానీ అయి ఉండాలి. ఇది డెక్స్ట్రో రొటేటరీ అయినా అయి ఉండాలి ఆర్ లీవో రొటేటరీ అయినా అయి ఉండాలి. నువ్వు డెక్స్ట్రో అయినా అనుకో లేదా లీవో అయినా అనుకో, ఏదన్నా ఒకటి ఈ రెండిట్లో డెక్స్ట్రో ఆర్ లీవో ఏదో ఒకటి ఉంటుంది. లెట్ us టేక్ డెక్స్ట్రో, దీన్ని డెక్స్ట్రో అనుకుందాం, డెక్స్ట్రో రొటేటరీ అనుకుందాం. నౌ ఫస్ట్ స్టెప్లో ఈ ఐ మైనస్ లీవ్ అవుతుంది, దాన్ని ఆర్డిఎస్ అంటారు, రేట్ డిటర్మైనింగ్ స్టెప్. యూ విల్ గెట్ ఇట్లా నీకు కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది, టెర్షరీ కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది. ఓకే, ఆఫ్టర్ దట్ సెకండ్ స్టెప్లో ఇప్పుడు నువ్వు ఏదైతే సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నావో H2O రియాక్షన్ జరిపించాలనుకుంటున్నావు. ఓకే, అంటే సార్ H2O అని మనకి ఎట్లా తెలిసింది సార్ అంటే ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్కి మెకానిజం చెప్తున్నాం మనం, SN12 పోతుందా SN2 పోతుందా అని. అంటే ఫస్ట్ మీకు ఇట్లా ఇస్తారు, CH3CC2H5 I plus H2O gives జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా, ఇట్లా ఇస్తారు. సో విచ్ మెకానిజం ఇట్ ఇన్వాల్వ్స్ అని అడిగారు అనుకోండి, ఏ మెకానిజం ద్వారా వెళ్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ టెర్షరీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి SN1 తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ 1 ఇది. స్టెప్ 2లో ఇక్కడ నుంచి ఇది రియాక్ట్ అవుతుంది. ఈ లోన్ పేర్ అనేది ఇక్కడ 2 పాసిబిలిటీస్, 1 ఇటైనా రావచ్చు, సెకండ్ పాసిబిలిటీ ఇటైనా రావచ్చు, ఇది సెకండ్ పాసిబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీతో రాసామనుకో, ఫస్ట్ పాసిబిలిటీతో రాస్తాను నేను, అప్పుడు ఏమొస్తుంది, ఇటే అటాచ్ అయితే సేమ్ ఇక్కడ ఏదైతే ఐ బయటికి వెళ్ళిందో ఇన్ దట్ సేమ్ పొజిషన్ ఇట్ ఈజ్ అటాచ్డ్. సో C2H5 CH3 OH will come. సో ఫస్ట్ OH2 వస్తుంది, ఆఫ్టర్ దట్ H మైనస్ రిలీజ్ అవుతుంది, అదే H ప్లస్ రిలీజ్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ దిస్ వన్. ఈ సెకండ్లోకి వస్తే ఏమొస్తుందంటే OH ఇటు సైడ్ వస్తుంది. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను అంతే, ఇట్లా వస్తుంది. ఓకే, ఇది సెకండ్ స్ట్రక్చర్. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ హియర్, ఈ స్ట్రక్చర్ చూస్తే ఎట్లా ఉందో సేమ్ ఇది ఇట్లా ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ OH అంటే I సబ్స్టిట్యూటెడ్ విత్ OH అనమాట. I ఏ ప్లేస్లో ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఉంది. అంటే ఇఫ్ యూ టేక్ హియర్ D, యూ విల్ గెట్ హియర్ ఆల్సో D. డెక్స్ట్రో తీసుకుంటే యూ విల్ గెట్ డెక్స్ట్రో. దిస్ ఈజ్ కాల్డ్ రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఇది ఇటు నుంచి అటాచ్ అయినప్పుడు రిటెన్షన్ వస్తుంది, దిస్ ఈజ్ కాల్డ్ రిటెన్షన్. ఇక్కడ ఏమైంది, రివర్స్ అయింది. ఐ ఎటు ఉందో దానికి బ్యాక్ సైడ్ ఉంది ఇది, అంటే ఇక్కడ ఇది ఇట్ మస్ట్ బి ఎల్. ఇది ఒకవేళ డి అయితే ఇది ఎల్, ఒకవేళ ఇది ఎల్ అనుకో ఇట్ మస్ట్ బి డి. దీన్ని ఇన్వర్షన్ అంటారు. సో సగం రిటెన్షన్ వస్తే సగం ఇన్వర్షన్, అంటే ఇటు రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో ఇది రావడానికి అంతే ఉంది, 50-50 వచ్చే ఛాన్స్ ఉంది. మరి డెక్స్ట్రో 50 లీవో 50 వచ్చిందనుకో, ఈ రెండు మిర్రర్ ఇమేజ్ విత్ ఈచ్ అదర్ లాగా ఉంటాయి. సో ఈ రెండు ఆప్టికల్ ఐసోమర్స్, దే ఆర్ మిర్రర్ ఇమేజ్ విత్ ఈచ్ అదర్ అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్స్. వాటిని ఏమనాలి, ఎనాన్షియోమర్స్. ఎనాన్షియోమర్ మిక్చర్ ఫామ్ అవుతుంది. సో 50% డి 50% ఎల్ ఫామ్ అయింది అంటే దానికి మీనింగ్ ఏంటంటే రెసిమిక్ మిక్చర్ ఫామ్ అయింది అని. నీకు SN1 మెకానిజంలో రియాక్షన్ జరిగితే రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది. అదే SN2కి పోయినామనుకో రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవ్వదు, ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. నువ్వు డి తీసుకుంటే ఎల్ వస్తుంది, ఎల్ తీసుకుంటే డి వస్తుంది, దానికి రివర్స్ వస్తుంది అనమాట ప్రోడక్ట్.
ఓన్లీ వన్ ప్రొడక్టే ఫామ్ అవుద్ది, ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఫామ్ అవుద్ది. కానీ ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, రిటెన్షన్ ఫామ్ అవుతుంది. అంటే సేమ్ ప్రొడక్ట్ ఆప్టికల్ స్టీరియో కెమిస్ట్రీ ప్రకారం చూస్తే 2 డిఫరెంట్ అనమాట. ఇవి ఎనాన్షియోమర్స్ ఫామ్ అవుతాయి. ఇది ఒకటే, OH ఇటు రాసినా ఒకటే. ఓకే, కాకపోతే ఏంటంటే స్టీరియో కెమిస్ట్రీ చూసినప్పుడు ఇది డెక్స్ట్రో అయితే ఇది లీవో అయితే, ఇది లీవో అయితే ఇది డెక్స్ట్రో అయితే, దట్ ఈస్ కాల్డ్ రెసిమిక్ మిక్చర్. So in SN1, if you take optically active substrate, you will get racemic mixture on SN1 mechanism. ఇప్పుడు మీకు ఇట్లా ఇచ్చారనుకో, దీనికి ఏ మెకానిజం ఉంటుంది అని. ఇట్లా ఇచ్చారనుకుందాం. ఇక్కడ ఇది వెళ్ళిపోతే ఇక్కడ బెంజైల్ కార్బోకాటయాన్ ఫామ్ అవుద్ది. ఇది కూడా రెజనెన్స్ స్టెబిలైజ్డ్, అంటే రెజనెన్స్ స్టెబిలైజ్డ్ కార్బోకాటయాన్ లేదా స్టెబిలైజ్డ్ కార్బోకాటయాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటే SN1కే వెళ్తుంది. సో ఇది SN1ఏ, కానీ ఇది ఇక్కడ చూస్తే మీకు ఎట్లా ఉంది, ప్రైమరీ. ఇట్ ఈజ్ ప్రైమరీ కదా, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ లాగే ఉంది కదా. ప్రైమరీ ఆల్కైల్ లాగా ఉండడం ఏంది, ప్రైమరీ ఆల్కైల్ హాలైడే. మరి ఇందాక మీరు ప్రైమరీ ఉంటేనేమో SN2, టెర్షరీ ఉంటే SN1 అన్నారు, ఎందుకు సార్? టెర్షరీ అంటే టెర్షరీ కార్బోకాటయాన్ మోర్ స్టేబుల్ కాబట్టి. ఇట్లాంటిది ఉన్నప్పుడు ఎక్సెప్షన్ ఉంటుంది. బెంజైల్ కార్బోకాటయాన్ ఆల్సో స్టేబుల్. ఎప్పుడైతే కార్బోకాటయాన్ స్టేబుల్ కార్బోకాటయాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందో అప్పుడు SN1 మెకానిజంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు SN1 మెకానిజం రాసేయచ్చు. ఎప్పుడైతే అసలు స్టెబిలిటీ ఉండదో, కార్బోకాటయాన్ స్టెబిలిటీ అసలు లేదు అంటే SN1కి అసలు సంబంధం ఉండదు, SN1 వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వేసిందే మళ్ళీ వేస్తున్నా, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ. చూడండి, ఇది క్లోరోబెంజిన్, ఇది బెంజాయిల్ బ్రోమైడ్, లేదా బ్రోమిన్ పెట్టుకున్నా ఇక్కడ బ్రోమోబెంజిన్, ఇది బెంజోయిల్ బ్రోమైడ్. బెంజైల్ బ్రోమైడ్ వేరు, ఇది బెంజైల్ కార్బోకాటయాన్ ఫామ్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ పోయిందనుకో మోస్ట్ అన్స్టేబుల్ కార్బోకాటయాన్ వస్తుంది, ఫినైల్ కార్బోకాటయాన్ అనేది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టి వెళ్ళదు, ఇది పంపించదు. అండ్ మోర్ ఎవర్ ఇది దీంతో రెజనెన్స్లో ఉంటుంది, డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది దానికి. దట్స్ వై సో ఎట్టి పరిస్థితిలో ఇది కార్బోకాటయాన్ అనేది ఫామ్ చేయదు. సో ఇట్లాంటిది ఉన్నప్పుడు నేను H2O కానీ లేదా CH3OH కానీ ఇట్లా పెడితే ఏమొస్తుంది అంటే నో రియాక్షన్. ఇందులో ఏంటంటే ఆశ్చర్యమైన విషయం, SN1 జరగదు, SN2 కూడా జరగదు, ఎందుకంటే ఇది డబుల్ బాండ్ క్యారెక్టర్ వచ్చి ఉంటుంది. అట్లానే మీకు ఇలాంటి వినైల్ క్లోరైడ్ ఇచ్చారు, న్యూక్లియోఫైల్ ఇచ్చారు, ఇక్కడ ఏదో ఒక న్యూక్లియోఫైల్ ఇచ్చారు. సబ్స్టిట్యూషన్ జరుగుతుందా అంటే నో, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ నాట్ టేక్స్ ప్లేస్. అట్లానే మీకు బైసైక్లిక్ కాంపౌండ్ ఒకటి ఇచ్చారు. ఇట్లా దీనికి న్యూక్లియోఫైల్ కలిపితే రియాక్షన్ ఏ రియాక్షన్ వస్తుంది అంటాడు, SN1 SN2 అంటాడు, ఏది రాదు. బ్రిడ్జ్డ్ కార్బన్ మీద ఉన్నప్పుడు బ్రిడ్జ్ కార్బన్ మీద కార్బోకాటయాన్ ఫామ్ అవ్వదు. సో ఇది రిజిడ్ కార్బన్, ఈ బ్రిడ్జ్ కార్బన్ డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటే హాలోజన్ నీకు జరగదు. సో ఇక్కడ SN1 పాసిబిలిటీ లేదు, SN2 పాసిబిలిటీ లేదు. సో ఇలాంటి రియాక్షన్స్కి జరగదు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఇలాంటి రియాక్షన్స్కి జరగదు, ఇట్లాంటి రియాక్షన్స్కి కూడా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరగదు. ఎక్కడైతే స్టేబుల్ కార్బోకాటయాన్ వస్తుందో అక్కడ SN1 వస్తుంది. స్టేబుల్ కార్బోకాటయాన్ రాకుండా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయినా అటాచ్ అవ్వచ్చు అనుకున్నప్పుడు SN2కి వెళ్తుంది. ఇప్పుడు ఇట్లా ఉందనుకో,
ఇది బెంజిన్ కాదు, ఇక్కడ నీకేం రెజనెన్స్ రాదు. ఇప్పుడు ఇది SN1 SN2లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇలాంటి సైక్లోహెక్సేన్ అయితే 1 2 3 4 మిథైల్ 1 బ్రోమో సైక్లోహెక్సేన్. ఈ 4 మిథైల్ 1 బ్రోమో సైక్లోహెక్సేన్ని నువ్వు SN1 SN2 రియాక్షన్స్కి పాసిబిలిటీ ఉంది. అంటే కండిషన్స్ని బట్టి SN2లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు, SN1లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు. దాని మీద ఒక బిట్ కూడా చేద్దాం. సో అది చేసే ముందు ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా ఉంటాయి, హాలోజన్ ఏది ఉంటే బెటర్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుద్ది అంటే అయోడిన్ ఈజ్ ద బెస్ట్ లీవింగ్ గ్రూప్. సో లీవింగ్ గ్రూప్ అనేది ఈజీగా లీవ్ అవ్వాలి. లీవింగ్ గ్రూప్ అంటే వెళ్ళిపోయే గ్రూప్ అనేది ఈజీగా బ్రేక్ అవ్వాలి. బాండ్ ఈజీగా బ్రేక్ అవ్వాలంటే అయోడిన్ సైజ్ పెద్దది, బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా RXలో X అయోడిన్ అయినప్పుడు సో ద రియాక్షన్ ఈజ్ ఈజీ. సో RI ఉంటే రియాక్షన్ బాగా జరుగుతుంది దాన్ RBr, దాన్ RCl, దాన్ RF. ఫ్యాక్టర్స్లో ఒకటి లీవింగ్ గ్రూప్ అనేది ఒక ఫ్యాక్టర్. సో లీవింగ్ గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది రేట్ అనేది. ఈ లీవింగ్ గ్రూప్ ఏది ఉన్నప్పుడు బాగా జరుగుద్ది అంటే RI ఉన్నప్పుడు బాగా జరుగుతుంది. దేనికంటే RBr కంటే, RCl, RF ఉన్నప్పుడు తొందరగా బ్రేక్ అవ్వదు అనమాట. ఓకే, సో RI ఉన్నప్పుడు I ఈజ్ ద ఈజీలీ లీవింగ్ గ్రూప్ అనమాట. కాబట్టి లీవింగ్ గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకి SN1 గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవ్వదు. అదే SN2 అయితే న్యూక్లియోఫైల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అయితే బాగా జరుగుతుంది, వీక్ అయితే సరిగా జరగదు అనమాట. ఇక్కడ న్యూక్లియోఫైల్తో సంబంధం లేదు, ఎందుకంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్ అవ్వలేదు. మరి సాల్వెంట్ అనేది పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్లో అయితే బాగా జరుగుతుంది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ అంటే ఏంటి సార్? చెప్పాను కదా, H2O పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, HCOOH పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, ఎందుకంటే ఇది H+ ఇస్తుంది కాబట్టి. తర్వాత CH3OH పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, C2H5OH పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్. సో ఇవన్నీ కూడా పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ కిందకి వస్తాయి. నౌ అనదర్ క్వశ్చన్ అరైజెస్, సార్ ఇక్కడ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ అయితే ఎందుకు బాగా జరుగుతుంది SN1? దానికి ఏంటి సంబంధం? పోలార్ ప్రోటిక్ అసలు న్యూక్లియోఫైల్తో సంబంధం లేదన్నారుగా. మరి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఉండటం వల్ల ఏంటి అంటే, నీకు ఫస్ట్ స్టెప్లో ఏమని చెప్పాను, కార్బోక్యాటయాన్ ఫామ్ అయ్యే స్టెప్ చెప్పాను. అంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏమన్నామంటే, కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, వీటి మీద కొంచెం కాన్సెప్ట్ రావాలి మీకు, లేకపోతే ఎప్పటికీ SN1 SN2 మీకు సమస్యగానే మిగిలిపోతుంది. ఇందాక తీసుకున్నదే తీసుకుంటా, CH3 కార్బోక్యాటయాన్ అంటే Br. ఇది స్లో స్టెప్లో విడిపోయి CH3C, ఇది ఫస్ట్ స్టెప్, ఇదే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అన్నాం కదా. దిస్ ఈజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్, RDS. ఇప్పుడు ఇక్కడ స్టోరీ మొదలవుతుంది అనమాట. పోలార్ ప్రోటిక్ అయితే ఎందుకు ఫేవరబుల్ దీనికి చెప్తున్నాను. పోలార్ ప్రోటిక్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు H2O తీసుకుంటా నేను, H+O-, పార్షల్ నెగిటివ్ పార్షల్ పాజిటివ్ వస్తుంది దీనికి, అంతే కదా. ఇప్పుడు ఇది పోలార్ కదా, పోల్స్ ఉన్నాయి, నెగిటివ్ పోల్ పాజిటివ్ పోల్. ఇదేంటిది కార్బోక్యాటయాన్ పాజిటివ్, ఇది అయాన్, ఇది డైపోల్ అయాన్. వీటి మధ్యలో ఏం ఇంటరాక్షన్ వస్తుంది? ఇది ప్లస్ కాబట్టి మైనస్, ఈ ఆక్సిజన్స్ అన్ని దీని దగ్గరికి వెళ్తాయి. ప్లస్ మైనస్ అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైతే నువ్వు పోలార్ ప్రోటిక్ తీసుకున్నావో ఈ ప్రోటాన్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి Br- కోసం నీకు ఇక్కడ OH- వస్తుంది, ఇక్కడ డైపోల్ కూడా ఫామ్ అవుతుంది. వీటి మధ్యలో ఇంటరాక్షన్ జరిగి ఇది ఈజీగా సాల్వేట్ అవుతుంది. ఈ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్లో ఈ కార్బోక్యాటయాన్ చాలా ఎక్కువ సాల్వేట్ అవుతుందన్నమాట. అదే ఎప్రోటిక్ పోలార్ సాల్వెంట్స్ ఉన్నాయి, SN2కి ఫేవర్ అది.
పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ అయితే అందులో ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈజీగా సాల్వేట్ అవుతుంది. కాబట్టి సాల్వేట్ అయ్యే కొద్దీ ఇది ఈజీగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎక్కువ ఫామ్ అవుతుంది. సో రేట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్, రైట్. నెక్స్ట్, మరి ఆల్కైల్ హ్యాలైడ్ నేచర్ మీద డిపెండ్ అవుతుందా? ఎస్, అది ఇంపార్టెంట్. ఆల్కైల్ హ్యాలైడ్ నేచర్ మీద మెయిన్ డిపెండ్ అవుతుంది. మెయిన్ అదే కదా, ఆల్కైల్ హ్యాలైడ్ నేచర్. సో ఎప్పుడైనా సరే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ కానీ, స్టేబుల్ కార్బోకాటయాన్ ఫామ్ చేసే ఆల్కైల్ హ్యాలైడ్స్ కానీ, టెర్షరీ కార్బోకాటయాన్ formed alkyl halides or alkyl halides which can form tertiary carbocations. అట్లా కూడా వద్దమ్మా. మీరు ఏం చెప్తారంటే ద ఆల్కైల్ హాలైడ్స్ విచ్ కెన్ గివ్ ద స్టేబుల్ కార్బోకాటయాన్స్ ఈజీలీ ఫార్మ్స్ ప్రొడక్ట్ త్రూ SN1 మెకానిజం. సో కాబట్టి ఆల్కైల్ హాలైడ్ కూడా నేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్కి అయితే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది దాన్ సెకండరీ, దాన్ ప్రైమరీ. ప్రైమరీలో ఆల్మోస్ట్ నిల్, ఎందుకంటే ప్రైమరీ ఉంది అంటే అది SN2కి వెళ్ళిపోతుంది. ఈ రూట్లో నేను పోలేనని SN2లోకి వెళ్ళిపోతుంది, రైట్. అండ్ నార్మల్ టెంపరేచర్సే ఉండాలి. హై టెంపరేచర్స్కి వెళ్తే మళ్ళీ ఎలిమినేషన్స్కి వెళ్ళిపోతాయి. ఓకే, టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంచాలన్నమాట. ఆప్టిమమ్ టెంపరేచర్సే యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇది SN1కి సంబంధించిన మెకానిజం. ఇప్పుడు ఇందులో మీకు ఇట్లా ఇచ్చారు, అంటే స్టీరియో ఇస్తున్నా నేను ఇప్పుడు ఇక్కడ. ఇది దీన్ని SN1 మెకానిజం ద్వారా H2Oతోని రియాక్షన్ జరిపించాం. ఇక్కడ ప్రొడక్ట్స్ 2 వస్తాయి, AB. ఏం ప్రొడక్ట్స్ రావచ్చు ఇక్కడ అంటే ఒకటేమో ఏ వచ్చేసి మీరు ఇది తీసుకోవచ్చు. ఇంకొకటి లేదంటే ఇట్లా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ OH ఇది అవే ఫ్రమ్ అజ్ ఉంది, ఇది టువర్డ్స్ అజ్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఇట్లా ఒకటి డెక్స్ట్రో అయితే ఒకటి లీవో, 2 టైప్స్ ఆఫ్ రిటెన్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ వస్తుంది, ఇన్వర్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ వస్తుంది. 2 స్ట్రక్చర్స్ వస్తాయి ఇక్కడ. అదే SN2 అయితే ఒకటే వస్తుంది, ఒక ఇన్వర్షనే వస్తుంది, రిటెన్షన్ అనేది రాదు అనమాట. రిటెన్షన్ అనేది రాదు. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకేమొస్తుంది, HBr రావాలి కదా. ఓకే, రైట్. తర్వాత ఇంకొకటి మీకు CH3C డబుల్ బాండ్ O CH2Br లేదా CH2Cl ఇట్లా ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. ప్రొడక్ట్ ఏమొస్తుంది, SN12తో వస్తుందా SN2తో వస్తుందా ఇట్లా అడిగాక SN1 ప్రొడక్ట్ ఏమొస్తుంది అని అడిగారు. H2O అంటే పోలార్ ప్రోటిక్ SN1కే రావాలి. ఏమొస్తుంది అంటే రియాక్షన్ ఏమీ జరగదు. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కార్బనైల్ గ్రూప్ బీటా కార్బన్ దగ్గర ఉంటే, ఇది ఆల్ఫా, ఇది బీటా. బీటా కార్బన్ అనేది కార్బనైల్ కార్బన్ అయినప్పుడు ఇది బయటికి రాదు. ఎందుకు రాదు అంటే ఇది ఇక్కడికి వచ్చి ఇది ఇటు వెళ్ళింది అనుకో, ఇక్కడ ప్లస్ అవుతుంది. మరి ఇది ఇటు వచ్చినా ఇక్కడ ప్లస్ అవుద్ది. 2 ప్లస్లు రాకూడదు కదా, మైనస్లు రావాలి. అంటే ఇది ఇక్కడికి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవ్వడం ఈజీ అవుతుంది.
సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్లోరిన్ ఉన్న బ్రోమిన్ ఉన్న ఈజీగా సబ్స్టిట్యూట్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే బీటా పొజిషన్లో కార్బనైల్ గ్రూప్ ఉంటుందో అది ఈజీ కాదు, ఈజీగా మనకి రాదు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బీటా పొజిషన్లో కార్బనైల్ గ్రూప్ ఉంది అంటే అక్కడ రియాక్షన్ అనేది జరగదు. ఓకే రైట్, ఇది SN1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. SN1లో మెయిన్ పాయింట్స్ ఏం చెప్పానంటే ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇది యూనిమాలిక్యులర్, అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఒక్క ఆల్కైల్ హాలిడే ఇన్వాల్వ్ అవుతుంది. 2 స్టెప్ రియాక్షన్, 2 స్టెప్పుల్లో జరుగుద్ది రియాక్షన్, సింగిల్ స్టెప్ కాదు, 2 కావచ్చు ఇంకెక్కువ కావచ్చు, కానీ ఒక స్టెప్లో అయితే జరగదు. SN2లో అయితే సింగిల్ స్టెప్ అనమాట. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ 1 అవుతుంది, మాలిక్యులారిటీ కూడా 1, అందుకే 1 అని పెట్టాము. తర్వాత పోలార్ ప్రోటిక్ సాల్వెంట్లో బాగా జరుగుద్ది. ఈజీగా లీవింగ్ గ్రూప్ ఉండాలి, న్యూక్లియోఫైల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవ్వదు. సో జనరల్గా వీక్ న్యూక్లియోఫైల్ తీసుకున్నా సరిపోతుంది. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు SN2 కోసం ట్రై చేస్తాయి. వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా దానికి వేరే గత్యంతరం లేదు, అది పోయి ఏమీ ఇక్కడ క్రియేట్ చేయదు కాబట్టి వెయిట్ చేస్తుంది కార్బోక్యాటైన్ ఫామ్ అయిన దాకా. సో అదొకటి. ఓకే, అండ్ ఇందులో స్టీరియోకెమిస్ట్రీ తీసుకుంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అయితే ప్రొడక్ట్లో రిటెన్షన్ వస్తుంది 50%, ఇన్వర్షన్ వస్తుంది. అంటే నువ్వు డెక్స్ట్రో తీసుకుంటే డెక్స్ట్రో 50% వస్తే లీవో 50% వస్తుంది, నువ్వు లీవో తీసుకుంటే లీవో 50% వస్తే డెక్స్ట్రో 50% వస్తుంది. దాన్ని రెస్మిక్ మిక్చర్ అంటారు అనమాట. ఆ 2 ఫామ్ అయితే రెస్మిక్ మిక్చర్ అంటారు. కాబట్టి ఎనాన్షియోమర్స్ ఫామ్ అయ్యేది ఎందులో అంటే SN1 మెకానిజంలో ఫామ్ అవుతుంది. రెస్మిక్ మిక్చర్ ఫామ్ అయ్యేది ఎందులో అంటే SN1లో ఫామ్ అవుతుంది. SN2లో ఓన్లీ ఇన్వర్షనే జరుగుద్ది. SN2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను మీకు. ఓకే, సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.